హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ యూ కెన్ హెల్ప్ మెనీ పీపుల్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో రెసిస్టెన్స్ లెవెల్ అంటే ఏందో తెలుసుకుందాం స్టాక్ మార్కెట్లో. ఓకే, a resistance level in the stock market is a price point where an upward price trend is likely to stop or reverse. It's a point where supply is strong enough to prevent the price from rising further. రెసిస్టెన్స్ లెవెల్ అంటే మనం కొన్న తర్వాత అది ప్రాఫిట్కు వెళ్ళింది అనుకోండి, మార్కెట్ ప్రైస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద స్టాక్ పెరిగింది అనుకోండి, అది ఒక రెసిస్టెన్స్ లెవెల్కు రీచ్ అయింది అనుకోండి, ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్లో దాన్ని బ్రేక్ చేసి సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్కు పోతే మనము సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఎలా బ్రేక్ చేస్తుందా, బ్రేక్ చేసి థర్డ్కి పోతుందా, సెకండ్ కిందికి వస్తుందా, మళ్ళీ అదంతా చూసుకోవాలి మనం. లేదు ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ పైకి వెళ్ళదా, అది కిందికే వస్తుందా, అది చూసి సెల్ చేసేయాలి మనం. అంటే ఒక స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ యొక్క ప్రైస్ హైకు వెళ్ళిపోయి ఉంటుంది మనం కొనిన తర్వాత. ఓకే, మనము రెసిస్టెన్స్ దగ్గర కొనము, బై చేయము, సెల్ చేస్తాం. మనం సపోర్ట్ దగ్గర మనం బై చేయాలి. అది హై లెవెల్కి వెళ్ళిపోయి ఉంటుంది, పైకి ప్రైస్ బాగా పెరిగిపోయి ఉంటుంది. అప్పుడు అది రివర్స్ కావచ్చు, అంటే తగ్గిపోవచ్చు. అది బాగా పెరిగిన తర్వాత మనము అమ్మాలి. అది మనం అమ్మినా అమ్మకపోయినా అది పడిపోతుంది మళ్ళీ స్టాక్ మార్కెట్ ప్రైస్. మనము ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఓకే, దాన్నే రెసిస్టెన్స్ లెవెల్ అంటాము. ఒక లెవెల్ రెసిస్టెన్స్కు పోతే అక్కడ మనము అబ్జర్వ్ చేసి సెల్ చేయాలి, స్టాక్కు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అదే ఇండికేట్ చేస్తుంది ఆ రెసిస్టెన్స్ లెవెల్నే మనము. ఇది రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ప్రైస్ రివర్స్ పోవచ్చు, వెనక్కి అంటే తగ్గిపోవచ్చు, ప్రైస్ పెరిగింది. ఇట్స్ ఎ పాయింట్ వేర్ సప్లై ఈజ్ స్ట్రాంగ్ ఇనఫ్ టు ప్రివెంట్ ద ప్రైస్ ఫ్రమ్ రైజింగ్ ఫర్దర్. ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఇంకా పైకి పోకుండా చేస్తుంది అది రెసిస్టెన్స్ లెవెల్ అంటే. పొరపాటున బ్రేక్ అయితే ఇంకో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఓకే, ఇంకా అది మనం వెయిట్ చేయాలి కాసేపు. సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ కానీ దాటి వెళ్ళిపోయింది అనుకోండి పైకి, అప్పుడు మనము థర్డ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర వెయిట్ చేయాలా సెల్ చేసేదానికి. లేదు ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరే ఉందనుకోండి, స్టాకు కిందికి వస్తూ ఉందనుకోండి, అక్కడ అమ్మేయాలి, మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, లేకపోతే తగ్గిపోతుంది స్టాక్ ప్రైస్. ఓకే, దాన్నే రెసిస్టెన్స్ లెవెల్ అక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా పెరగనీయకుండా ఉందనుకోండి, అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. దాన్నే రెసిస్టెన్స్ లెవెల్ అంటాం మనం. హౌ ఇట్ వర్క్స్ అంటే, యాజ్ ద ప్రైస్ రైజెస్ సెల్లర్స్ ఆర్ మోర్ లైక్లీ టు సెల్ అండ్ బయర్స్ ఆర్ లెస్ లైక్లీ టు బై. అక్కడ బయర్స్ ఎవరు కొనరు ఎక్కువ మంది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర, సెల్లర్స్ అమ్మేదానికి చూస్తారు. ఆ స్టాక్ను హైగా రీచ్ అయిన తర్వాత రెసిస్టెన్స్ ప్రైస్ రైజ్ అవుతుంది కదా, కంపెనీ ప్రైస్ బాగా ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి. అక్కడ మనము ముందు బై చేసి ఉంటే ఆ ప్రైస్ పెరిగిన తర్వాత సెల్లర్స్ ఎక్కువగా అమ్మేదానికి చూస్తారు అక్కడ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర. బయ్యర్స్ అయితే ఎవరు కొనరు ఎక్కువ మంది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర. ఓకే, సపోర్ట్ లెవెల్ దగ్గరే కొంటారు. అక్కడ ఓన్లీ సెల్లర్స్ ఉంటారు రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర. అది దిస్ క్రియేట్స్ ఎ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సప్లై అట్ రెసిస్టెన్స్ లెవెల్ విచ్ కెన్ కాజ్ ద ప్రైస్ టు రివర్స్ అండ్ ఫాల్. ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ప్రైస్ రివర్స్ అవుతుంది, అంటే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. లేకపోతే ప్రైస్ ఫాల్ అయితే మనకు ప్రాఫిట్స్ అన్నీ తగ్గిపోతాయి మనకు. ఓకే, రివర్స్ కావచ్చు, పైకి పోయేది ఆగిపోయి రివర్స్ పోతే కిందికి పోతుంది స్టాక్, అంటే మనకు ప్రాఫిట్స్ అన్నీ కరిగిపోతాయి మనం అమ్మకుంటే. ఓకే,
తగ్గిపోతాయి. ట్రేడర్స్ మే క్లోజ్ దేర్ పొజిషన్ అండ్ టేక్ ప్రాఫిట్ అండ్ ద ప్రైస్ నియర్ ఏ రెసిస్టెన్స్ లెవెల్. మనం ట్రేడర్స్ము షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా ట్రేడర్ అయినా మనము పొజిషన్ క్లోజ్ చేయాలి. అక్కడ అంటే మనము సెల్ చేసేయాలి. టేక్ ద ప్రాఫిట్, మనము ప్రాఫిట్ తీసేసుకొని అది క్లోజ్ చేయాలి, కంపెనీ సెల్ చేసేయాలి. ఎప్పుడు ఆ రెసిస్టెన్స్ లెవెల్కు ప్రైస్ వచ్చినప్పుడు మనము గ్రాఫ్స్లో చూసి మనము అమ్మేసేయాలి. రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, లేకపోతే అది తగ్గిపోవచ్చు స్టాక్. హౌ టు ఐడెంటిఫై రెసిస్టెన్స్ లెవెల్స్. టెక్నికల్ అనలిస్ట్ ట్రెండ్ లైన్స్ యూజ్ చేస్తాం, మనం మూవింగ్ యావరేజెస్ యూజ్ చేస్తాం టు ఐడెంటిఫై రెసిస్టెన్స్ లెవెల్స్ ఆన్ చార్ట్స్ చూసి మనము ట్రెండ్ లైన్స్, మూవింగ్ యావరేజెస్ ఇవన్నీ యూజ్ చేయాలి. మనం టెక్నికల్ అనలిస్ట్స్ యూజ్ చేస్తారు. ఏంది ట్రెండ్ లైన్స్ గీయాలి గ్రాఫ్లో, మూవింగ్ యావరేజెస్, 100 మూవింగ్ యావరేజెస్, 20 days మూవింగ్ యావరేజెస్, 200 మూవింగ్ యావరేజెస్. ఇదంతా చూసి మనము ఆ మూవింగ్ యావరేజ్ పైన ఉంటే, మూవింగ్ యావరేజెస్ పైన ఉంటే అది పైకి పోతుందని స్టాక్, కింద ఉంటే అది మనము బై చేయకూడదు. మూవింగ్ యావరేజెస్ పైన ఉంటే మనం కొనవచ్చు. టు ఐడెంటిఫై రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ చార్ట్స్, దానిపైన ఉంటే ఇంకా ఉండాలి. ఇవంతా చూడాలి మళ్ళీ మనము. రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడుంది, ఇదంతా సపోర్ట్ లెవెల్ ఎక్కడుంది అని. రెసిస్టెన్స్ లెవెల్ చెప్పుకుంటున్నాం కాబట్టి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి స్టాక్ ప్రైస్ వస్తానే మనము సెల్ చేసేయాలి అంతే, ఇంకా ఆలోచించకూడదు. లేకపోతే ప్రాఫిట్స్ తగ్గిపోతాయి మనకు స్పాట్లో. ఇవన్నీ చార్ట్లో చూడాలి. ఇవన్నీ ట్రెండ్ లైన్స్, మూవింగ్ యావరేజెస్ అన్నీ మనము అబ్జర్వ్ చేయాలి. దే కెన్ ఆల్సో యూజ్ హిస్టారికల్ ప్రైస్ డేటా. టెక్నికల్ అనలిస్ట్ హిస్టారికల్ ప్రైస్ డేటా అంతా చూస్తారు. ముందు ఆ సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఎప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర తగ్గింది, ఎప్పుడు సపోర్ట్ లెవెల్ దగ్గర బై చేసిండ్రు, ఎంతమంది బై చేసిండ్రు, ఎక్కువ మంది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అమ్మిండ్రా, ప్రీవియస్వి చూడాలి. ప్రీవియస్ డేటా అంతా, ప్రైస్ డేటా అంతా చూడాలి. ప్రీవియస్ సపోర్ట్, రెసిస్టెన్స్ లెవెల్స్ అన్నీ చూసి హిస్టారికల్ ప్రైస్ డేటా టెక్నికల్ అనలిస్ట్ అప్పుడు డిసైడ్ చేస్తారు. టెక్నికల్ ఇండికేటర్స్ కానీ యూజ్ చేస్తారు. RSI ఇవి, వాల్యూమ్ ఇండికేటరు, MACD ఇండికేటరు, ఇవన్నీ యూజ్ చేయాలి. ట్రేడర్స్ మే ఆల్సో పే అటెన్షన్ టు సైకలాజికల్ బిగ్ ఫిగర్స్ లైక్ 140, 190, 230. జనరల్గా ఇవి అబ్జర్వ్ చేయాలి. జనరల్గా సైకలాజికల్గా బిగ్ ఫిగర్స్ ఇవి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఆర్ కండిషనల్. prices can break through support and resistance levels under certain economic conditions. ప్రైసెస్ బ్రేక్ చేస్తాయి కొన్ని సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్, అవి చూసి మనము ఇన్వెస్ట్ చేసుకోవాలి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. సపోర్ట్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుక్ మనం బై చేసుకోవాలి. సపోర్ట్ లెవెల్ దగ్గర బై, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర సెల్ చేయాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఆర్ ఓన్లీ ఇండికేటివ్ ఆఫ్ ఏ పాసిబుల్ ప్రైస్ రివర్సల్. అవి ఓన్లీ ఇండికేట్ చేస్తాయి, అవి తగ్గవచ్చు, పెరగవచ్చు అని. అంటే మనం అమ్మాలా అమ్మకూడదా అని ఓన్లీ అవి హింట్ ఇస్తాయి అంతే. తర్వాత అదే కరెక్ట్ అని కాదు. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గర వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర వెళ్ళిపోవచ్చు ప్రైస్. అదంతా మనము జనరల్గా అది ఇండికేట్ చేస్తాయి అంతే. ఏదన్నా భారీ మార్కెట్ క్రాష్ వస్తే ఇవన్నీ పనిచేయవు ఇండికేటర్స్ ఇవన్నీ. ఇది ఓన్లీ మార్కెట్ బాగున్నప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ చూసుకొని చేసుకుంటారు అంతే. మార్కెట్ భారీగా క్రాష్ అయినా అప్పుడు ఇవి పనిచేయవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది రెసిస్టెన్స్ లెవెల్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అంటే. ఫ్రెండ్స్, బాయ్.